దేవుని దగ్గర నుంచి పారిపోతున్న వాళ్ళు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వాళ్ళు. కయీను ఏమయ్యాడో చూద్దాం రండి. 4వ అధ్యాయము ఆదికాండము 14వ వచనం 12వ వచనం. ఈ భూమి మీద దిగులు పడుచు, 12వ వచనం 2వ భాగం. ఈ భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువో. కయ్యనుకు శిక్ష వచ్చి పడింది. ఏమిటట? కయ్యను ముఖాన్ని చూస్తే ఎప్పుడు చూసినా దిగులుగా ఉంటుంది, ఎప్పుడు చూసినా దుఃఖంతో ఉంటుంది, ఎప్పుడు చూసినా ముఖంలో దరిద్రత కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఒక చోట స్థిరంగా ఉండలేడో, ఒక పని స్థిరంగా చేయలేడో. అస్థిరత్వము నిన్ను అంటుకొని ఉంటుంది. దేశ దిమ్మరివై నువ్వు సంచరిస్తావు. అప్పుడు కయ్యూను అన్నమాట ఏంటో తెలుసా? అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత, అయ్యో నువ్వు నన్ను శిక్షిస్తున్నావు, ఆ శిక్ష నేను భరించలేనయ్యా. వింటున్నావా? కయ్యూను ధీమాగా తప్పు చేశాడు, ధీమాగా చంపేశాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడో తెలుసా? నా వల్ల కాదు ఈ శిక్ష భరించటం. ఆ రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే నువ్వు కూడా ప్రభువా నా వల్ల కావటం లేదయ్యా, భరించలేకపోతున్నానయ్యా, ఈ బాధను భరించలేకపోతున్నా, ఈ శిక్షను భరించలేకపోతున్నా అని నువ్వు ఏడ్చే రోజు రాకుండా ఉండాలి అని అంటే ఈరోజే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని దిద్దుకుంటే మంచిది, ఒప్పిడి కలిగి నీ కుటుంబాన్ని కట్టుకుంటే మంచిది, బాధ్యత కలిగిన భార్యగా భర్తగా బ్రతికితే మంచిదే, అమ్మ నాన్నకు సంతోషాన్ని దేవునికి మహిమను తెచ్చే ఒక మంచి స్టూడెంట్గా, ఒక మంచి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటే మంచిది. సహోదరి సహోదరా, కయ్యను అంటున్నాడు, నువ్వు విధించిన శిక్ష నేను భరించలేనంత గొప్పదే. 14వ వచనం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడే. జాగ్రత్త, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, నిర్లక్ష్యంగా వస్తున్నావు. నీ నిర్లక్ష్యాన్ని, నీ ఆలస్యాన్ని, నీకున్నటువంటి తెగింపు తత్వాన్ని, నీ గర్వాన్ని దేవుడు చూసి శిక్షిస్తే ఏమవుతుందో తెలుసా? కయ్యను అంటున్నాడు, నీ సన్నిధికి వచ్చి ఒకవేళ పశ్చాత్తాప పడదామంటే నీ సన్నిధికే రాకుండా నన్ను తోసేశావు. కయ్యనుకు దేవుడు విధించిన శిక్ష ఏంటో తెలుసా? దేవుడు తన సన్నిధిని దూరం చేసి పడేశాడు. ఆదాము అవ్వ తాము తప్పు చేసినప్పుడు దేవుడు విధించిన శిక్ష ఏంటో తెలుసా? అన్నిటికంటే గొప్ప శిక్ష ఏంటో తెలుసా? దేవుడు తన సన్నిధిని వారికి దూరం చేసి పడేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి కయ్యనుకు దూరం అయిందో ఎక్కడి నుంచి పోయాడో తెలుసా? 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరిపోయాడట? యెహోవా సన్నిధి నుండి, యెహోవా సహవాసం నుండి పోయాడు. నాశనం అయిపోయాడండి, అడ్రస్ లేకుండా పోయాడండి. సహోదరి సహోదరుడా, దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించు. దేవుని సన్నిధి అంటే గౌరవాన్ని ఇవ్వు. సినిమాకి వెళ్ళేవాడు కూడా సినిమాకి ఆలస్యంగా వెళ్తల్లా, అరగంట సేపు ముందుకెళ్ళి టికెట్ల కోసం బట్టలు చింపేసుకుంటున్నారు. ముందెళ్ళిపోవాలి లోపలికి. ఆ సినిమా వల్ల ఏమొస్తుంది? కాసేపు తాత్కాలికమైనటువంటి జోష్. ఆ సినిమా బాగోకపోతే డబ్బులు దండగా, తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ బయటికి రావడం. కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన ప్రతిసారి ఆశీర్వాదం, ఆనందం, అభివృద్ధి.
దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే డాక్టర్లు నయం చేయనటువంటి రోగము దేవుని సన్నిధిలో నీ రోగం నయం అవుతుంది. లోకం చెప్పినా, బంధువులు చెప్పినా, స్నేహితులు చెప్పినా బాగుపడినటువంటి నీ భర్త దేవుడు చెప్పే ఒక్క మాట వల్ల దేవుని మందిరంలో బాగుపడిపోతాడు, మంచి మనిషిగా మారిపోతాడు. అమ్మగా నువ్వు చెప్పినా, నాన్నగా నువ్వు చెప్పినా, నీ మాట వినకుండా తిరుగుబాటు చేసే తిరగబడే నీ కొడుకు, నీ కూతురు దేవుని మందిరానికి వచ్చి ఆ మాటకు విలువనిస్తే నేను సంతోషపరిచే కొడుకుగా, కూతురుగా మారిపోతాడు. నువ్వు తీసుకొచ్చిన దరిద్రతను దేవుడు తీసుకొని తాను కలిగి ఉన్న ధనాన్ని నీకిచ్చే పంచిపెట్టే అద్భుతమైనటువంటి గృహము దేవుని మందిరము. నీకు ఏ ఆశీర్వాదం కావాలో చెప్పు, నీకు ఏ దీవెన కావాలో చెప్పు. నా ప్రభువు సెలవిచ్చాడు, నా మందిరములో వారిని నేను ఆనందింప చేస్తాను అంటే అర్థం ఏమిటి? వారి కన్నిటిని కొట్టివేస్తా, వారి కన్నిటిని కొట్టివేస్తా, దుఃఖాన్ని చెరిపివేస్తా, దరిద్రతను తీసేస్తా, వారి జీవితాలను ఆశీర్వాదంగా మార్చేస్తా. ఎక్కడ? నా సన్నిధిలో. మరి నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదానికి ఆధారమైనటువంటి దేవుని సన్నిధిని ఇంతగా నిర్లక్ష్యం చేస్తే దేవుడు కోప్పడ్డా? నేనంటే నీకు అంత నిర్లక్ష్యమా? నా మందిరం అంటే నీకు అంత నిర్లక్ష్యమా? నా సన్నిధికి రావడం అంటే నీకు అంత కష్టమా? ఎందుకయ్యా అంత కష్టపడి నా దగ్గరికి వస్తున్నావు? వినో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. దేవుడు సెలవిచ్చాడు. సహోదరి సహోదరులు, ఆనాడు కయ్యను పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధి. ఆదాము అవ్వ పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న ఆదాము అవ్వ కన్నటువంటి మొట్టమొదటి కొడుకు ఏమయ్యాడు? నరహంతకుడయ్యాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి కయ్యను సంతానం ఏమైంది? భ్రష్టు పట్టిపోయింది. అమ్మా, అయ్యా, నువ్వు దేవుని సన్నిధికి దూరమై, నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆయన పట్ల, ఆయన సన్నిధి పట్ల భయము భక్తి లేకుండా జీవిస్తే నీ బిడ్డల సంగతి ఏమిటి? నీ బిడ్డలు బాగుండాలంటే, వారి భవిష్యత్తు బాగుండాలంటే వారికి దేవుని పట్ల భయము భక్తి ఉండాలి. నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? నా బిడ్డలు బాగుండాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మొదటిగా వారికి దేవుని పట్ల భయము భక్తి ఉండాలి. నమ్ముతున్నారా? నీ బిడ్డలకు దేవుని పట్ల భయము భక్తి ఉంటేనే కదా వాళ్ళు బాగుపడేది, బంగారు భవిష్యత్తును పొందుకునేది. మరి నీ సంగతి ఏమిటి? తండ్రిగా, తల్లిగా నీకే దేవుడు అంటే భయము భక్తి లేకుండా తయారైంది. ఎలా నీ బిడ్డలకు భయము భక్తి వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. ముందుకెళ్దాం. దుర్గతి రాబోతుందయ్యా. యోనా, నినివే పట్టణస్థులు నాశనం కాబోతున్నారయ్యా. దయచేసి నా మాట విని వెళ్ళో, దుర్గతి రాబోతుందని ప్రకటన చేయి అని చెప్పన్నాడు. యోనా గ్రంథాన్ని ఒక్కసారి మళ్ళా తెరుద్దాం రండి. ఎందుకంటే అందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. మొదటి వచనము, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఒకే ఒక్క వచనం. యోనా తండ్రి పేరేంటో చెప్తారా? అమిత్తయి. అమిత్తయి అనే పేరుకి అర్థం తెలుసా? సత్యము. యోనా పేరుకి అర్థము పావురము. పావురం దేనికి సాదృశ్యము? శాంతికి, సమాధానానికి సాదృశ్యం. ఇప్పుడు యోనా జన్మించాడు అంటే ఎవరు కన్నారు? మాట్లాడరే? వాళ్ళ నాన్న కన్నాడు. ఆ నాన్న పేరేమిటి? అమిత్తయి. అమిత్తయి పేరుకి అర్థం ఏమిటి? సత్యము. సత్యము ఎవరిని కన్నదో చెప్పండి? సమాధానాన్ని. అర్థం ఏమిటి? సత్యము లేకుండా ఈ లోకంలో ఏ ఒక్కరికి సమాధానము దొరకదు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యము లేకుండా, యేసు లేకుండా ఈ మనిషికి, మనిషి మనుగడలో సమాధానం దొరకడం సాధ్యము కాదు. మళ్ళా చెప్తున్నా, యేసే సత్యము. ఆ సత్య స్వరూపి అయినటువంటి యేసు లేకుండా మనిషికి సమాధానము దొరకదు. యోనా,
మీ నాన్న పేరు సత్యం, నీ పేరు సమాధానం. సత్యం లేకుండా సమాధానం ఉండదయ్యా. నేను లేకుండా ప్రజలకు సమాధానము దొరకదయ్యా. వెళ్ళి ఈ విషయాన్ని చెప్పయ్యా. అదండి యోనాకు దేవుడిచ్చిన పని. నువ్వు వెళ్ళి సత్యాన్ని తెలియచేయి. నువ్వు వెళ్ళి సత్యాన్ని ప్రచురించు. నువ్వు వెళ్ళి సత్యాన్ని ప్రచురిస్తే, సత్యాన్ని తెలియజేస్తే, అసత్యాన్ని నమ్ముకొని అన్యాయంగా జీవిస్తున్న, అపవిత్రంగా జీవిస్తున్న నినివే పట్టణస్థులు బాగుపడతారయ్యా. వెళ్ళయ్యా అని చెప్పాడండి. అని చెప్పి దేవుడు యోనాకు పని పెడితే, పరిచర్యనిస్తే, ప్రకటించమంటే పారిపోతాడట. ఉన్నారా ఈరోజు మన మధ్య? దేవుని కొరకు జీవించవలసిన నీవు, దేవుని సాక్షిగా జీవించవలసిన నీవు, దేవుని సత్యాన్ని లోకానికి పంచిపెట్టవలసిన నీవు, దేవుణ్ణి పరిచయం చేయవలసిన నీవు, ఆ పనిని, ఆ పరిచర్యను, ఆ బాధ్యతను పక్కన పెట్టి పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? నీకు తెలిసిన సత్యాన్ని తెలియక నశించిపోతున్న వారికి తెలియచేయకుండా ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఇది నా పని కాదు, ఇది నా బాధ్యత కాదు అని చెప్పి ఎంతకాలం నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తావు? సహోదరి సహోదరుడు వినో, ఈ లోకానికి కావాల్సింది ప్రసంగం చేసేవాళ్ళు కాదు. ఈ లోకానికి కావాల్సింది ప్రభువును కలిగి జీవించి సాక్షిగా బ్రతికేవాళ్ళు.